వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, విటమిన్ బి12 డెఫిషియన్సీ మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో. మెయిన్ వచ్చేసేసి ఈ నరాల బలహీనత కావచ్చు, లేదంటే కాళ్ళల్లో తిమ్మిర్లు, అరిచేతులు మంటలు ఉంటుంటాయి. అట్లాంటి వారికి మనం ఫుడ్‌తో ఎట్లా మనం దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు మనకి నరాల బలహీనత ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఆహ్, ఇంగ్రీడియెంట్స్ డైలీ మనం వాడేటువంటి ఫుడ్‌లో ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. అలాగే ఆహ్, కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోకపోవడము. అసలు మనం తింటున్నాం గానీ, ఇందులో ఏమైనా మనకు పోషక విలువలు ఉన్నాయా లేదా అని ఆలోచించట్లేదు. ఏదో యెస్. రుచిగా వండుకోవడం, తినడమే చేస్తున్నారు గానీ, సో మనం తీసుకున్న ఆహారంలో ఇంగ్రీడియెంట్స్ ఏముండాలి, ఏముండకూడదు. మనకి ఏవైతే కరెక్ట్‌గా డైజెస్టివ్ అవుతాయి, ఏవి డైజెస్టివ్ కావు, లోపలికెళ్ళిన తర్వాత ఏవి కాన్‌స్టిపేషన్ క్రియేట్ చేస్తాయి, అవన్నీ తెలియకపోవడం వల్ల మనం చేసుకునేటువంటి చిన్న చిన్న తప్పిదాలు. కాబట్టి మనం తీసుకునే ప్రతిరోజు కొద్దిగా అల్పాహారమైనా గానీ మనము అద్భుతమైనటువంటి ఇంగ్రీడియెంట్స్, అద్భుతమైనటువంటి పోషక విలువలు, అందులో కావాల్సినటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ కానియండి, హ్మ్. అదేవిధంగా ప్రోటీన్ గానివ్వండి, సో, ఈ విధంగా బి12 గానియండి అని మనం ఏదో వైద్య పరిభాషలో చెప్తూ ఉంటారు కాబట్టి, యెస్. యెస్. ఇవన్నీ మనము మన బాడీకి అందించాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్. కాబట్టి మనము నరాల బలహీనత గానియండి, ఒక చేతులు వణుకుతున్నటువంటి పరిస్థితి గానియండి, అరికాళ్ళు మంటలు గానివ్వండి, హెడ్‌ఏక్ కానివ్వండి, ఇలాంటి వాటికి తప్పనిసరిగా శరీరానికి అవసరమైనంత నీరివ్వాలి, ప్రాణాధారమైనటువంటి నీరు. యెస్. అదేవిధంగా సరైనటువంటి ఆహారము, సరైనటువంటి ప్రాణాయామము, సరైనటువంటి చిన్న నడక, ఒక హ్మ్. వ్యాయామం. ప్రతిరోజు, ప్రతినిత్యం మనం ఇవి గన అందించగలిగితే, మనం ఎప్పుడు ఆయురారోగ్యాలతో జీవించడానికి అవకాశం ఈ ఉంటుంది. నరాల బలహీనతకి ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి సార్? మనం ఏం చేస్తా ఉన్నామండి? ఇప్పుడు మనం తీసుకున్నవి నువ్వులు తీసుకుంటున్నాము, అందులో పల్లీలు కొన్ని తీసుకుంటున్నాము, కొబ్బరి తీసుకుంటున్నాము. సో, దాంట్లోకి డేట్స్, అంటే మనము ఈ డేట్స్ వల్ల మనకి ఐరన్, రిచ్ ఐరన్ ఉంటుంది. యెస్. యెస్. ప్లస్ ఇంకా దీంట్లో మనం అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వాటిని. సో, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొబ్బరి పాలు కూడా మనం పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరితో తయారు చేసినటువంటి పాలు. ఓకే. కాబట్టి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కొంచెం చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ఆహారాన్ని అందించగలిగితే వాళ్ళు బాగా గ్రోత్ వస్తారు. వాళ్ళకి మంచి బలమైనటువంటి, దారుఢ్యమైనటువంటి శరీరం కూడా ఏర్పడుతుంది. ఓకే. కాబట్టి ఎక్కువసేపు పిల్లలు రన్ చేయగలరు, ఆడుకోగలరు. ఎనర్జీ ఇవన్నీ బావుంటుంది. చేయగలరనమాట. కాబట్టి మనము వాళ్ళకి ఎంతసేపు వైట్ రైస్ పెట్టేసి, అందులో పప్పుచారేసేసి వాళ్ళకి హ్మ్. తినిపిచ్చేస్తూ ఉంటాం మనం. యెస్. సో, యెస్. ఇది కరెక్ట్ కాదండి. కాబట్టి మరి ప్రతిరోజు మనకు హోల్ గ్రెయిన్స్ అనేటివి ప్రతిరోజు పిల్లలకైనా, పెద్దలకైనా ఇస్తూ ఉండాలి. తృణధాన్యాలు, చిరుధాన్యాలు, అలాగే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, తప్పనిసరిగా కొబ్బరి ఇలాంటివి ఇస్తూ ఉండాలి. యెస్. కాబట్టి యెస్. వాటిల్లో కొన్ని మనం ఈరోజు నరాల బలహీనత కోసం అని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఓకే. ఇంగ్రీడియెంట్స్ ద్వారా మనం ఒక చిన్న రెసిపీ చేయబోతున్నాం ఇప్పుడు. సో, వీటిని మనం ఈ యొక్క ఇవన్నీ పౌడర్‌గా మార్చుకొని అందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకొని, కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేసేసి చిన్న పిల్లలకి తినిపించొచ్చు. లేదా పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళకి, ఓకే. నమలలేము ఇది అనుకునే వాళ్ళకి జ్యూస్ లాగా డైరెక్ట్‌గా వస్తుందా కూడా సార్ ఇది? తినేదానికి అవకాశం ఉందండి ఇవి. ఇది జ్యూస్ లాగా వస్తుందా అండి? జ్యూస్ లాగా కూడా వస్తుంది. ఓకే. కానీ ఓకే. మిల్క్ కొద్దిగా ఏసుకుంటే జ్యూస్ లాగా వస్తుంది. ఒక ఓకే. గ్రేవీ లాగా. దాన్ని స్పూన్‌తో అయినా తీసుకొని తినొచ్చు. హుహు. ఇవన్నీ ఏసిన తర్వాత మనం కొన్ని ఫ్రై చేసినటువంటి పల్లీస్ హుహు. అందులో వేసుకొని నములుతూ తినొచ్చు. ఓకే. సో, ఓకే. పళ్ళు లేని వాళ్ళకైతే చిన్న పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని హ్మ్. అలాగైతే డైరెక్ట్‌గా జ్యూస్ చేసుకోవచ్చు. జ్యూస్ లాగా ఇవ్వచ్చు. ఓకే. యాహ్! సో, ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి యెస్. ఇప్పుడు మనము ప్లీజ్. ఇక్కడ మొట్టమొదట దోరగా వేయించినటువంటి పల్లీలు వేస్తున్నాము. అదే విధంగా దోరగా వేయించినటువంటి నువ్వులు వేస్తున్నాము. హ్మ్. ఆ తర్వాత కొన్ని 4, 5 ఖర్జూరం పళ్ళు వేస్తున్నాం ఇందులో. ఓకే. ఈ ఖర్జూరం స్పెషాలిటీ ఏంటి సార్? అంటే రిచ్ ఐరన్ ఇందులో ఉంటదా రిచ్ ఇందులో? ఐరన్ ఉంటుంది. ఆ! నేచురల్ ఫుడ్ అన్నమాట ఇది. ఓకే. ఉడికించలేదు. ఇవన్నీ కూడా ఉడికించని పదార్థాలే. ఓహ్! కాబట్టి వీటి వల్ల మనకి ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట. ఓకే. సో, ఓకే. ఈ విధంగా ఎక్కువ తీపి లేకుండా మనము వీలైనంత వరకు సరిపోయేటట్లు ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. హుహు. దీని తర్వాత మనము ఫస్ట్ టైమ్ కొద్దిగా బ్లెండ్ చేసుకొని ఓకే. వీటిని ఈ విధంగా ఇందులో మనం ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం. ఓకే. కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసేసి మిక్సీలో గ్రైండ్ చేస్తే
ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఓకే. ఇందులో. ఇలా మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పులో గానీ, ఒక బౌల్‌లో గానీ తీసుకొని ఓకే. దీన్ని డైరెక్ట్‌గా మనము చాలా పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇవ్వగలము. ఇలా మనము తయారు చేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మిల్క్ గానియండి, గ్రేవీ గానియండి, ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యెస్. ప్లస్ మనకి కావాల్సినటువంటి పోషక విలువలు గూడా బాగా అందుతాయి. యెస్. ఇలాంటి చాలా జ్యూస్ మనం ప్రతిరోజు తక్కువ టైంలోనే అయింది సార్. మంచి తక్కువ అంతా 5 మినిట్స్ వర్క్ అది. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 అవును. మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఇంకా యెస్. సులభంగా, ఈజీగా హ్మ్. అయిపోతుంది. కాబట్టి ఈ ఇంగ్రీడియెంట్స్‌ని మనము మిల్క్ రూపంలో ఇలా తీసుకుంటాము. పిల్లలకైనా, పెద్దలకైనా పట్టుకొని ఎవరైనా పట్టుకొని తీసుకోవచ్చండి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని కొబ్బరి పాలు, తర్వాత ఇందులో నువ్వులు. కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. యెస్. ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం ఒక జ్యూస్‌ని తయారు చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 2 మంత్స్, 3 మంత్స్ అలా వాడగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ గూడా వెళ్ళిపోతాయి. ఓకే. ఇది అప్పుడప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడుతూ ఉంటే మంచిది. యెస్. యెస్. మనకి మామూలుగా రిజల్ట్స్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సమస్య ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో కనిపిస్తది? ఎందుకంటే ఒక రోజు, 2 రోజులు తాగి వితిన్ 20 డేస్‌లో వస్తది. ఓకే. అదే ఒక వితిన్ రోజు, 20 2 రోజులు డేస్‌లో. తాగేసి మాకు రిజల్ట్స్ రాలేదు సో, అంటా ఉంటాం. మధ్యలో ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు గానియండి. హ్మ్. సో, డైలీ మిస్ చేసి ఏదో ఒక రోజు తాగామంటే మాత్రం దానివల్ల ప్రయోజనాలు మనకు యెస్. కనబడవు. కాబట్టి హ్మ్. ఇలాంటి మనము రెసిపీస్ డైలీ ఒకటి తయారు చేసుకుంటే ఓకే. బావుంటుందని, ఇలాంటి దానికోసం మనందరము ఈ యొక్క యెస్. సుమన్ టీవీ ద్వారా మనందరికి తెలియజేయడం ఇది జరిగింది. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి దీన్ని తీసుకోవచ్చా అండి? తప్పకుండా చేసుకోవచ్చు. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ ఓకే. ద్వారా స్కిప్ చేయొచ్చు. ఇంకొంచెం యాడ్ చేసుకొని హ్మ్. మనం తీసుకోవచ్చు. దీని యెస్. తర్వాత దీంట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం పులుపు హ్మ్. కోసము. లెమన్ గానీ, పచ్చి మామిడి కానీ, ఎండు మామిడి పౌడర్ గానీ అది కూడా యెస్. దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యెస్. ఒకసారి తినడానికి. టేస్ట్ కూడా చూద్దాం సార్ ఎట్లా టేస్ట్ కూడా ఉందనేసి. చూడండి ఎలా ఉంటుందో. చాలా చిక్కగా బాగుంది సార్. హ్మ్. నిజంగా అద్భుతంగా ఉంది సార్. పల్లీలు కాబట్టి పడినాయి కదా! సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. పల్లీలు, సో నువ్వులు, హ్మ్. ఖర్జూరాలు అంటే స్వీట్ కూడా ఖర్జూరాల వల్ల యాక్చువల్‌గా మనకి సరిపోయి ఉంటుంది. స్వీట్ వచ్చేసింది సార్. ఈ స్వీట్ ఖర్జూరాల వల్ల వచ్చేసింది. అవును. సో, ఈ నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఒకసారి సార్ చెప్పిన ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. కేవలం 20, 21 రోజుల్లో అయితే ఈ సమస్య నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. తప్పకుండా అవ్వచ్చు. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఆర్